చేనేత వస్త్రాలు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేసి తమకు ఉపాధి కల్పించాలని ఛత్రంజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు యలుగం సాంబయ్య పేర్కొన్నారు. వరంగల్ కొత్తబాటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛత్రంజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు యలుగం సాంబయ్య సభ్యులు పంతగాని శ్రీనివాస్, ఆదిగొప్పు సంపత్, ఆడపు రవి, రాజేంద్ర, రాములు, భద్రదేవ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చేనేత వస్త్రాలు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా చేనేత వస్త్రాలు తీసుకుని తమకు ఉపాధి కల్పించే విధంగా ఉండేవారని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లకు పిలవడంతో అన్యాయం జరిగేలా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై ఆంధ్ర పెద్దలం తెలంగాణపై ఆంధ్రుల పెత్తనం వెంటనే చేనేత కార్మికుల ఉపాధిని కాపాడాలి. వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైన వ్యవస్థ చేనేత పరిశ్రమ. చేనేత పరిశ్రమ అనేది కుటీర పరిశ్రమ. వరంగల్ జిల్లా లోపల చేనేత పరిశ్రమ మీద చాలామంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. సుమారు ఒక 40-50 సంవత్సరాల నుంచి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇలాంటి సంక్షేమ శాఖలకు కావలసినటువంటి కార్పెట్లు, బెడ్షీట్లు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టెస్కోకు ఆర్డర్ ఇస్తే టెస్కో మాకు సహకార సంఘాల నుంచి వెళ్ళి మేము నాణ్యతమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెస్కోకు సప్లై చేస్తే టెస్కో వాళ్ళు ప్రభుత్వానికి సప్లై చేస్తూ చేనేత కార్మికులకు ఇన్ని సంవత్సరాలుగా, గత 50 సంవత్సరాలుగా ఉపాధి కల్పిస్తున్నారు. ఉపాధి కల్పించాలనే ఒక కృతనిశ్చయంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రకంగా ఇదే వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమను కాపాడడానికి ఎన్నో చర్యలు తీసుకుంటారని మేము ఆశపడి ఉన్నాము. కానీ దానికి భిన్నంగా ఈరోజు చేనేత పరిశ్రమ నుంచి వెళ్ళి సంక్షేమ శాఖలకు అవసరం ఉన్నటువంటి బెడ్డింగ్ మెటీరియల్ మొత్తం జీవో నంబర్ 1/13/2024 ప్రకారం చేనేత సహకార సంఘాల నుంచి వెళ్ళి టెస్కో ద్వారానే కొనాలని జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవోని పక్కకు పెట్టి ఈరోజు టెండర్ విధానం ద్వారా, ఏకీకృత టెండర్ విధానం ద్వారా 22 రకాల వస్తువులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దీని వలన వరంగల్ జిల్లా లోపల, మరి కరీంనగర్ జిల్లా లోపల, యావత్ తెలంగాణ లోపల సుమారు 50,000 మంది, 60,000 మందికి ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ జీవనాధారం లేకుండా పోతుంది. దీనివల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ టెండర్ విధానాన్ని రద్దు చేసి వెంటనే వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. మరియు ఈ టెండర్ విధానం వెనకాల ఆల్రెడీ టెండర్ ఇంకా బయటికి రానేలేదు. నారా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం అటువంటి ముఖ్యమంత్రి అనుచరుడు కడప సీను అనే అతను ఈ విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్లు కుట్టిస్తున్నాడు. అటువంటి రేవంత్ రెడ్డి ఈ కమిషన్లకు ఆశపడి ఇదంతా చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఉపాధి కరువవుతుంది. కాబట్టి వెంటనే ఆ టెండర్ విధానాన్ని రద్దు చేసి ఈ చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం వెంటనే సహకార సంఘాలకు టెస్కోకు ఆర్డర్ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది.